అందరికీ నమస్కారం. మనలో చాలామందికి తెలుసు శకుని ఎవరో. దుర్యోధనుని దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. కురుక్షేత్ర యుద్ధానికి పరోక్షంగా కారకుడయ్యాడు. అయితే ఇదంతా చేయడానికి అతని అసలు వ్యూహం వేరే ఉంది. అసలు అతను ఎప్పుడూ కౌరవుల మేలు కోరుకోలేదు. కౌరవుల మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. అందుకే కురువంశానికి చెందిన పాండవులు కౌరవుల మధ్య యుద్ధాన్ని కోరుకున్నాడు. అసలు శకుని కురువంశం యొక్క నాశనాన్ని ఎందుకు కోరుకున్నాడు? ఆ శకుని కథేంటో ఇప్పుడు మనం చూద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకునేలా చేసింది. శకుని అసలు పేరు సుబలోత్తముడు. అంటే రాజు సుబలుడికి చెందిన కొడుకులలో ఉత్తముడని అర్థం. శకుని చిన్నప్పటి నుండే చాలా తెలివిగలవాడు. వాస్తవానికి అతనికి అంగవైకల్యం లేదు. చిన్నప్పుడు అతని తండ్రి అతని తొడ ఎముక విరిచేశాడు. శకుని గాంధారికి అన్నయ్య. గాంధారి జ్యోతిష్యం ప్రకారం ఆమెని ఎవరైతే మొదట వివాహం చేసుకుంటారో అతను వెంటనే మరణిస్తాడు. దీన్ని నివారించేందుకు గాంధారిని మేకపోతుకిచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత ఆ మేకపోతుని చంపేశారు. ఈ రహస్యం గాంధారి కుటుంబానికి మాత్రమే తెలుసు. గాంధారి తండ్రైన సుబలుడు గాంధార రాజ్యానికి రాజు. అతనికి 100 మంది కొడుకులుండేవారు. గాంధారి ఒక్కటే కూతురు. అతను గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ధృతరాష్ట్రుడికి చిన్నప్పటి నుంచే చూపు లేదు. తన భర్త చూడలేని ప్రపంచాన్ని తాను కూడా చూడకూడదని గాంధారి నిర్ణయించుకుంది. చివరకు ఒకరోజు గాంధారి మొదటి వివాహ రహస్యం గురించి ధృతరాష్ట్రుడికి తెలిసింది. దీంతో చాలా ఆగ్రహానికి గురైన ధృతరాష్ట్రుడు మొత్తం సుబలుడి కుటుంబాన్ని చెరసాలలో బంధిస్తాడు. వాళ్ళకి రోజు గుప్పెడు అన్నం మాత్రమే పెట్టేవాడు. ఇదంతా తన కుటుంబాన్ని పస్తులుంచి చంపే ప్రణాళిక అని తెలుసుకున్న శకుని ఆ గుప్పెడు అన్నం అందరిలో చిన్న కొడుకైన శకునికి పెట్టేవాడు. అలా చేస్తే కనీసం అతనన్నా తన కుటుంబం యొక్క ప్రతీకారం తీర్చుకుంటాడని తన చిన్న కొడుక్కే అన్నం పెట్టేవాడు. తన వంశం కొనసాగడానికి తన చిన్న కొడుకైన శకుని విడిచిపెట్టాల్సిందిగా సుబలుడు ధృతరాష్ట్రుడిని వేడుకున్నాడు. గాంధారి కూడా తన సోదరుణ్ణి విడిచిపెట్టాల్సిందిగా తన భర్తని వేడుకుంది. ధృతరాష్ట్రుడు వారిద్దరి విన్నపాన్ని అంగీకరించాడు. చివరికి శకున్ని చెరసాల నుంచి విడిచిపెట్టాడు. అయితే అతను విడుదలయ్యే సమయానికి తన తోబుట్టువులందరూ చనిపోయారు. తన తండ్రి సుబలుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గమైన చర్యకు పూనుకున్న ధృతరాష్ట్రుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, అతని వంశాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని తన చిన్న కొడుకు చేత ప్రమాణం చేయించుకున్నాడు. అలాగే తన శరీరంలోని ఏదైనా ఎముకను తీసుకొని పాచికలు తయారు చేయాలని సూచించాడు. ఆ పాచికలు తను ఎలా కోరుకుంటే అలానే చూపిస్తాయని శకునితో సుబలుడు చెప్తాడు. తండ్రి తనకు చెప్పిన మాటలే శకుని తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. చివరికి అతని తండ్రికిచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. తన పాచికల మహిమతో పాండవుల కౌరవుల మధ్య గొడవలకు కారణమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధానికి పరోక్ష కారకుడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అతను కోరుకున్న విధంగానే కురువంశం దాదాపుగా నాశనమైపోయింది. చివరికి శ్రీకృష్ణుడు పాండవులతో కలిపి మొత్తం 12 మంది మాత్రమే బ్రతికారు. ఈ యుద్ధం ధర్మ సంస్థాపన కోసం జరిగింది. కానీ ఈ యుద్ధానికి కారణమైన శకుని సహదేవుని చేతులతో వాదించబడతాడు. మహాసంగ్రామంలో సహదేవుడు శకునికి ఎదురవుతాడు. శకుని కుతంత్రుడే కానీ కువీరుడు కాదు. అతడు సహదేవుడితో తలపడి 10 బాణములు అతడి శరీరంలో గుచ్చుతాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిలాగా. అది చూసి
భీముడు శకుని ముందున్న గాంధార సైన్యంను సర్వనాశనం చేసేస్తాడు. అది చూసి కౌరవ సేనలు పారిపోగా సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పుతాడు. సహదేవుడు మూర్ఛ నుండి తేరుకొని శకుని మీద 10 బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండిస్తాడు. శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపిస్తాడు. శకుని కుమారుడైన ఉలుకుడు సహదేవ భీమసేనుల మీద బాణవర్షం కురిపించగా సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలుకుడి తల ఖండిస్తాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చెలించిన శకుని ఆగ్రహోదాగ్రుడై సహదేవుడి మీద 3 బాణములు వేయగా సహదేవుడు ఆ 3 బాణములను ఖండించి శకుని విల్లు విరిచివేస్తాడు. శకుని మహాకోపంతో సహదేవునిపై కత్తిని గదను బల్లెమును ప్రయోగించాడు. సహదేవుడు వాటి మధ్యలోనే ఖండించగా అది చూసి శకుని తన రథరక్షకులతో సహా అక్కడి నుండి పారిపోతాడు. సహదేవుడు అతడిని నిలువరించి, ఓ గాంధార రాజా ధర్మం విడిచి ఇలా పారిపోవడం నీ వంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడినవాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయాజూదంకు ఫలితం చూశావు కదా, సర్వనాశనమైంది. నాడు జూదంలో ఓడిపోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలల ఫలితం చూశావు కదా. మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరినీ పోగొట్టుకొని అనుభవిస్తున్నాడు. సుయోధనుడిలా నీ తల తెగి నేలను ముద్దాడేలా చేస్తానని సహదేవుడు శకునిని హతమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడు. ఈ విధంగా మహాభారత యుద్ధంలో సహదేవుని చేతిలో శకుడు మరణిస్తాడు. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.